బెట్టింగ్ యాప్ల మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. పంజగుట్ట పోలీసులు ఏకంగా 11 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. అందులో హర్షసాయి కావచ్చు, టేస్ట్ తేజతో పాటు ఇంకా 11 మందిపై కేసులు నమోదు చేశారు. అంతకంటే ముందు సూర్యాపేట పోలీసులు భయ్యా సన్నీ యాదవ్ అతని మీద కూడా యూట్యూబర్ అతని మీద కూడా ఈ విధంగా కేసులు నమోదు చేశారు. వీళ్ళంతా ఏంటంటే ఈ సెలబ్రిటీలు కావచ్చు, యూట్యూబర్లు కొన్ని యాప్లని వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. దాన్ని కొంతమంది అమాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళంతా అందులో ఈ విధంగా బెట్టింగ్ యాప్స్లో పాల్గొని దాంతో డబ్బులు కోల్పోతుంటారు, లక్షలు కోల్పోతుంటారు, కొందరైతే కోట్ల రూపాయలు కూడా కోల్పోతుంటారు. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటేందుకు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి దాంతోపాటు ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన ఎక్స్పర్ట్ మన దగ్గర మాధవి సార్ ఉన్నారు. అసలు ఏంటి సార్ అంటే ఈ యాప్లతోటి పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఎట్లా అంటే ఈ యాప్లను ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు ఏంటి సి ముఖ్యంగా మీరు అన్నట్లు ఆ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు ప్రమోట్ చేసినంత మాత్రాన వీళ్ళు వాడుకోవడం ఎంతవరకు సమంజసం? వాడు ఏదో పెంటను తినమంటాడు, వీళ్ళు తినడమేనా? వాళ్ళు ఏదో కరెంటు పట్టుకుంటారు, ఇది కరెంటు పట్టు. ఈ సోషల్ మీడియా కానీ ఈ మొబైల్ ఎలాంటిదంటే కత్తికన్నా అమాయకులు కదా సార్. అమాయకులు అయితే పెంట తినమంటే తింటారా? కరెంటు పట్టుకోమంటే పట్టుకుంటారా? నీళ్ళు లేని బావిలో దూకమంటే దూకుతారా? అంటే నేను చెప్పేది వాళ్ళు ప్రమోట్ చేసేది నేను ఎంకరేజ్ చేయట్లేదు. కాకపోతే ఈ వాళ్ళు చేసినా కానీ వీళ్ళు ఎందుకు ఆడాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చూసినాను వాళ్ళు ప్రమోట్ చేసేది వీడియోలు. నేను ఆడట్లేదే, మా పిల్లలు ఆడట్లేదే. విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఆ అప్లికేషన్ ఏంది, ఏం చేస్తుంది, ఎంతవరకు మనకు ఉపయోగం అది తెలిసినప్పుడు తెలియకనే కదా నష్టపోయింది వాళ్ళు. అది తెలియనప్పుడు నష్టపోవడం అంటే విషయం ఏంటంటే తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? డబ్బులు అయితే పెడుతున్నారు కదా, మరి డబ్బులు పెడుతున్నప్పుడు వాళ్ళకి తెలియాలి కదా ఎందుకు పెడుతున్నామని చెప్పి. మీరు సింపుల్గా ఒక చోటుకు పోయి డబ్బులు పెడతారా ఏదన్నా అని? సో వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఎంత ప్రమోట్ అన్నా చేయని ఫస్ట్ ఇల్లు ఆడకూడదు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ ఇది కూడా 100% తప్పు. వాళ్ళు నిషేధం ఉన్న వాటిని ఇట్లాంటి యాప్లని ఈ పోలీసులు కావచ్చు, డిపార్ట్మెంట్ ఎందుకు వాటిని కంట్రోల్ చేయలేకపోతుంది అంటే టెక్నికల్గా ఎందుకు సాధ్యం కాదు? విషయం ఏంటంటే అన్ని యాప్లు అన్ని దేశాల్లో నిషేధం ఉండదు. కొన్ని VPN ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో టెక్నికల్గా పోతే అనంతమైన సబ్జెక్టు. సాధ్యమైనంత వరకు ఫస్ట్ పాయింట్ యాజ్ పర్ దల్లా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఎవరన్నా ప్రమోట్ చేస్తుంటే వాళ్ళని శిక్షించాలి. పాయింట్ 1. పాయింట్ 2, ఒకవేళ ఎవడన్నా వాడు చెప్పినా కానీ వీళ్ళు ఆడకూడదు. మహాభారతంలో ధర్మరాజు కాలం నుంచి ఈ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినవాడు ఎవడు గెలవలేదు. మరి ఇంకా మనకు చరిత్రనే చెప్తుంది, లేకపోతే ఇతిహాసాలే చెప్తున్నాయి, ఎవడు గెలవట్లేదు. మరి ఎందుకు ఆడాలి? నీకు ఏదైనా గేమ్ ఆడాలనుకుంటే గ్రౌండ్కి పోయి ఆడు, కొద్దిగా హెల్త్కి మంచిది, నీకు మంచిది. సో వాడెవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినాడని మీరు ఆడి డబ్బులు పోగొట్టుకున్నారంటే ఓకే, ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలనుకున్నారో అది చేస్తారు, ప్రాబ్లం లేదు. అది చట్ట ప్రకారం 100% చేస్తారు. వాళ్ళది 100% తప్పే. ఇన్ఫ్లుయెన్సర్స్ది డబ్బుల కోసము, కోట్లాది డబ్బుల కోసం వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ప్రమోట్ చేసినంత మాత్రాన ఇల్లు కూడా ఆడడం తప్పు, అది నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు నోయిడా, అటు యూపీ కేంద్రంగా నోయిడా, నార్త్ ఇండియా లేదంటే చైనా నుంచి ఈ యాప్లను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అంటే అంత దూరంలో ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు, వేరే రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఆ యాప్లని, వాళ్ళ అడ్రస్లని అట్లా టెక్నికల్గా సైబర్ క్రైమ్లో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి టెక్నికల్ ఎట్లా సాధ్యమవుతుంది? ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయాలనో అప్లికేషన్స్ బ్యాన్ చేస్తుంది, కంటిన్యూస్గా బ్యాన్ చేస్తుంది. మనం చూసిన వందలాది అప్లికేషన్స్ బ్యాన్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ టిక్టాక్. కానీ మళ్ళీ అగైన్ VPN ద్వారా ఇంకో ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో టెక్నికల్గా ఆల్మోస్ట్ ఆల్ నిషేధించడం కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి, డ్రగ్స్ బ్యాన్ అయినాయి కానీ డ్రగ్స్ వాడుతున్నారు లేదా? అలానే ఉంటుంది ఇది కూడా. సో సాధ్యమైనంత వరకు యూజర్ అండ్లో ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ దీని ప్రమాదాలు చెప్పుకుంటూ వస్తే కనీసం నెక్స్ట్ తరంకు బాగుంటుంది అన్నట్టు. ఓకే, ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్లో రియల్గా ప్రమోట్ చేసే వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేసి శిక్షించాలా, దిస్ ఇస్ ఫైన్. అప్లికేషన్ బ్యాన్ చేయాలా, దట్ ఈస్ ఫైన్. దానికంటే ముందు ఈ సెల్ఫ్ అవగాహన, సెల్ఫ్ నియంత్రణ ఉందనుకోండి, చాలా ఈజీ అన్నట్టు. సో పిల్లలకి తెలియాలి, పిల్లల తల్లిదండ్రులకు తెలియాలి, స్కూల్లో తెలియాలి, స్టూడెంట్స్కి తెలియాలి, కాలేజీలో తెలియాలి, కాలేజీ సిబ్బందికి తెలియాలి, అందరికీ తెలియాలి. తద్వారా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అందరికీ తెలియాలి, అంతే. తెలియకనే కదా నష్టపోయేది వాళ్ళు. ఇంకా తెలియకోకుండా అంటే ఇప్పుడు నీళ్ళు లేని బావిలో దుంకితే కాళ్ళు ఇరుగుతాయంటే ఇరుగుతాయి, ఈత రాకుండా నీళ్ళలో దిగుతారంటే మునిగిపోతారు. ఇట్లాంటి బెట్టింగ్ యాప్లని కంట్రోల్ చేయడం ఎట్లా? సైబర్ కంట్రోల్ అనేది పక్కన పెట్టండి. సింపుల్గా చెప్తున్నా అంటే స్వీయ నియంత్రణ ఉండాలి. ఎప్పుడైతే మీకు స్వీయ నియంత్రణ ఉంటే 100% కంట్రోల్ అవుతాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నీకు తెలిసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు తప్ప ఎవరైనా కరెంట్ పట్టుకుంటారా?
ఏదో ప్రమాదవశాత్తు పట్టుకుంటారు. ఈ అప్లికేషన్స్ కూడా అంతే. ఈ మొబైల్ ఎట్లాంటిదంటే కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాస్త్రంగా వాడుకుంటే వాళ్ళ విఘ్నత. ఇదే మొబైల్ ద్వారా అదే అప్లికేషన్ ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా. ఇదే మొబైల్ ద్వారా వాళ్ళు చెప్పినది విని వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కదా. అంటే వానికి తెలివి ఉంది, ఈయనకి తెలివి లేదు. తెలివి పెంచుకో, మొబైల్ని సరిగ్గా వాడుకో. ఆ రకంగా చూస్తే కంట్రోల్ అవుతాయి. అంతేగాని వాడేవాడో హవలాగాడు మొబైల్ యాప్ను బెట్టింగ్ చేసినా అని దాన్ని ఫాలో అయ్యి వీళ్ళు డబ్బులు పోగొట్టుకున్నా అంటే ఇళ్ళ కర్మ. ఇట్లా ప్రమోట్ చేసే ఎక్స్పర్ట్స్కు వాళ్ళకి తెలుసు దీంతో నష్టం జరుగుతుంది, కొంతమందికి తెలుసు. అంటే నష్టం జరుగుతుంది అందరికీ తెలుసు. ఏది ఎవరు అందరికీ నష్టం జరుగుతుంది, ఒకరిద్దరు బాగుపడతారు, ఒకరిద్దరు కూడా బాగుపడరు. ఒక్కరిద్దరు కూడా బాగుపడరు. 100% అందరూ మునిగిపోతారు. ఒక్కడు బాగుపడినోడు చెప్పాను. ఆన్లైన్ ప్రమోట్ చేసేటోళ్ళు తప్ప ప్రమోట్ చేసేవాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తప్ప ఎవడు బాగుపడడు. సో ఖచ్చితంగా ఎంత వస్తాయి అందాజగా డబ్బులు? ఎంత డిపెండ్స్. ఈ యూజర్ ఇన్ఫ్లుయెన్సర్స్ బట్టి వీళ్ళకు ఒక అఫిలియేట్ ఐడి ఇస్తారు, రెఫరెన్స్ లింక్ ఇస్తారు. వచ్చిన దాంట్లో 10%, 20% ఎంతో అంత ఇస్తారు. ఇది కోట్లలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. చర్యలు తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. చట్టపరిధిలో ఏదంటే 100% తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా. అవును. ఓకే, రైట్ సార్. ఇది సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ మాధవ్ సార్ చెప్పేది. వాళ్ళ మీద కూడా, ఇన్ఫ్లుయెన్సర్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ యాప్ల మాయలు అందులో పడిపోవద్దు, మనకు కూడా కాస్త స్పృహ ఉండాలి. ఈ సెల్ ఫోన్ అనేది భస్మాసురాస్త్రం, దాన్ని ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా పనిచేస్తుంది. మంచి వేలో వాడుకోండి, లేదంటే నష్టపోతారన్న అభిప్రాయం చెప్తున్నారు. చాలా అవగాహన, ముఖ్యంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి అవగాహన ఉండాలి. మీడియా కోడే కూస్తుంది, అయినప్పటికీ అది తప్పు అని తెలిసినప్పటికీ, అందులో నష్టం జరుగుతుందని మీడియా ఎంత చెప్పినప్పటికీ కూడా ఇంకా కొంతమంది దాంట్లో నిమగ్నం అయిపోయినారు. దాంతో బయటపడే విధంగా కూడా లేదని చెప్పుకోవచ్చు. బయటపడాల్సిన అవసరం, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఉన్నట్టు వాళ్ళు, ముఖ్యంగా టీచర్లు, వీళ్ళంతా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఓటు స్టూడియో.